వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ప్రభు క్రీస్తు నాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ఆగమన కాలములోని 2వ ఆదివారములోని వాక్యములను మనము చక్కగా ఆలకిస్తూ ఉన్నాం. మీ మార్గములను సిద్ధము చేసుకోమని ఈనాటి వాక్యాలు మనందరినీ కోరుతున్నాయి. ప్రభు దగ్గరకు ఏ విధముగా మనము రావాలి, వచ్చిన వారము ఏ విధముగా ప్రభు రూపములో మనల్ని మనము మార్చుకుంటూ మనము ఉన్నాం, ఏ విధముగా మనము దేవుని యొక్క మార్గములోనికి రాగలము అని మనము ఆలోచించినప్పుడు ఈనాటి వాక్యాలలో మనము ఒకటి వాక్యము ద్వారా ప్రభు దగ్గరకు రావచ్చు. రెండవది సంపూర్ణముగా దివ్య బలిలో పాల్గొనుట ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, శుద్ధమైన మనసులతో ప్రభువుని స్వీకరించుట ద్వారా మనము ప్రభు దగ్గరకు మరింత దగ్గరగా రావచ్చు అన్న సత్యాలను మనము వినబోతూ ఉన్నాం. ఆగమన కాలము అనగానే మనకు అనేక విషయాలు జ్ఞాపకం వస్తాయి. అసలుకి ఆగమన కాలం అంటే ఎదురు చూస్తూ ఉంటాం. ఉదాహరణకు వసంతకాలములో చెట్లు చిగురించి మర్చిపోయాం ఫాదర్, అసలు కాలాలంటే మాకు తెలియదు, మాకు ఎండాకాలం, వానాకాలం, చలికాలం మాత్రమే తెలుసు, ఈ వసంత ఋతువులు, ఈ రకరకాల ఋతువులు, ఈ కాలాలు మమ్మల్ని అడిగితే ఎలాగా, మాకు అసలు గుర్తే లేదు అనుకుంటాం. మరి ఈ రోజున ఈ ఆగమన కాలమున నీవు నేను ఏ విధముగా ప్రభువు దగ్గర ఉండాలని ఆయన కోరుతున్నారు. ఈనాటి మొదటి 2 పఠనాలలో కూడా విన్నటువంటి వాక్యముల ద్వారా మనము సంసిద్ధులము కావాలి. దానికి సంపూర్ణమైన మాటలను, మార్గాలను ఈనాటి సువార్తలో బప్తిస్మ యోహాను గారు మనకు తన మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. గమనించినప్పుడు కీర్తన 118 8వ వచనము 9వ వచనము ఒకసారి గమనిస్తే, నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. నరులను నమ్ముట కంటే, ఈ లోకములోని ప్రజలను, ఈ లోక వస్తువులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. రెండవది, రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు అన్న సత్యాలను మనము వింటూ ఉన్నాం. మరి నేటి సమాజములో, నేటి మన జీవన పరిస్థితులలో మనము ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? దేని వైపు మనము మన జీవితాలను పరుగులు తీస్తూ ఉన్నాం? ఎటువైపు మన యొక్క పయనము వెళుతూ ఉంది? అది తప్పని తెలిసినా, అది అలాగ వెళ్ళకూడదని తెలిసినా, నేడు మనందరం ఎటువైపు వెళుతూ ఉన్నాం కొద్దిసేపు మనము ధ్యానం చేసుకోవాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరుల వాక్యము చెబుతూ ఉన్నది. దర్శన గ్రంథములో 21వ అధ్యాయములో 27వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, దర్శన గ్రంథం కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపదు. కలుషితమైనది ఏదియు కూడా ఆ నగరమున ప్రవేశింపదు. తరువాత వచనం, దుష్కార్యములు చేయువారు, అలాగనే ఆటంకవాదులు, ఎవరు కూడా అసత్యవాదులు అందులో
ప్రవేశింపజాలరు. ఎవరు వెళ్ళగలరంట? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశింపగలరు అన్న మాటలను మనం చూస్తాం. మరి జీవ గ్రంథములో మన పేర్లు ఉన్నాయా? మనం బడిలో చేరాలంటే టీసీ ఉండాలి, రిజిస్టర్లో అటెండెన్స్ రిజిస్టర్లో నీ పేరు ఉంటేనే ఆ బడిలో నువ్వు రోజు వెళ్ళగలవు, రాగలవు. అలాగనే దేవుని దగ్గరకు వెళ్ళటానికి రావటానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్లో, దేవుడి దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథములో నీ పేరు నా పేరు ఉన్నాయా? ఫాదర్ల పేర్లు ఎటు ఉండవు, అందులో సమస్య లేదు. మీ పేర్లు ముఖ్యంగా ఉన్నాయా? ఏంటి ఫాదర్ అలాగే చెబుతున్నారే? దానికి ఉండేవి దేవుడికి తెలుసు. ఇప్పుడు బస్సు నడిపేవాడు ఫస్ట్గా దేవుని రాజ్యానికి వెళ్తాడు. ఎందుకు? నడిపేటప్పుడు జాగ్రత్తగా ఎలాగ వెళ్ళాలి. పోయిన వారం చెప్పినట్లుగా నడిపేటప్పుడు రోడ్డులు చూడాలి, సైడ్స్ కాదు కదా. సైడ్ కొట్టుకుంటూ వెళితే సైడ్ కాలంలో పడిపోతాం కదా. సైడ్ కొట్టుకోకుండా వెళ్ళకూడదు, చక్కగా వెళ్ళాలి. మనం ఏం చేస్తాం? మనకు బండి నడపటంలో మనం అందరం వెన్నతో పెట్టిన విద్య. మాకేంటండి, ఒకేసారి 5th గేర్లో ప్రయాణిస్తాం మేమందరం అనే రకాలు. మరి ఈ రోజున ఇక్కడ చేరిన నీవు ఆయన జీవ గ్రంథములో ఆయన యొక్క స్వర్గానికి లేక ఆయన రాజ్యానికి వారసులు కావాలి అంటే మనలో మార్పు రావాలి. అంతేకాకుండా మన యొక్క నడవడికలో, మన యొక్క మాటలలో మనం ఎప్పుడు సత్యమును కలిగి ఉండాలి అన్న మాటలను మనము ఈనాడు వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథములు 40వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి గమనించినప్పుడు, యెషయా గ్రంథం ఆ ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చెయ్యుము. ఆయన రావటానికి ఒక మార్గమును సిద్ధము చేయాలి. తర్వాత 4వ వచనము, ఈనాడు మనం విన్నటువంటి సువార్తలోని మాటలని యెషయా గ్రంథము 40వ అధ్యాయములో వింటూ ఉన్నాం. ఏమిటి? ప్రతి లోయ పూడ్చి ప్రతి లోయ ఏమన్నారట? పూడ్చబడాలి. పర్వతము తిప్పలు నేలమట్టము చేయబడాలి. సమతలము కావలియును, నునుపు కావలియును అన్న మాటలను చూస్తూ అతడు అప్పుడు ఎందుకు దేవుని యొక్క ఉదాహరణకు ఒక రోడ్డు మీద ఒక కాంతి చక్కగా ముందుకు వెళ్ళాలంటే ఆ రోడ్డు కానీ ఆ ప్రదేశం కానీ సమతలంగా ఉంటే దాని మీద ఆ కాంతి చక్కగా ప్రసరిస్తుంది. కొండలు లేక ఎత్తు పల్లాలు ఉంటే ఆ కాంతి చక్కగా వెళ్ళదు. అలాగనే ఈ రోజున ఈ నునుపు తావులు ఎలాగ రావాలి? ఈ కొండలంటే ఏమిటి, కరుకు తావులంటే ఏమిటి, లోయలంటే ఏమిటి అని మనము ఆలోచిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో యెషయా గ్రంథములోని 45వ అధ్యాయములో 2వ వచనం మనకు తెలియజేస్తున్న మాటలను ఒకసారి చూద్దాం. నేను మీకు మార్గములను సిద్ధము చేయుటకు కొండలను చదును చెయ్యుదును, ఆ ఇత్తడి ద్వారములను పగలగొట్టి చూడండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడు? ఆయన సాన్నిధ్యంలో ఉన్న వారికి ఇవి లభిస్తాయి. ప్రభువుతో నడుచువారు ఆయన తిన్నని తావులలో వెళతారు అన్న సత్యాన్ని మనము చూస్తున్నాం. అది యెషయా గ్రంథం 46వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. రెండో వచనమేనమ్మా 46, 44:2.
చూడండి, నేను మిమ్ము కలిగించి తిని నీవు గర్భమున పడినప్పటి నుండి నీకు రూపమును ఇచ్చి తిని నిన్ను ఆదుకొంటిని. చదువమ్మా. నేను ఇదిగో ఇవన్నీ నీవు పుట్టినప్పటి నుండి. అదే మనం వెనక్కి వస్తే ముందుకు వెళితే 46లో 3-4 3వ వచనం ఒక్కసారి చూద్దాం. యాకోబు వంశజులారా, వారలారా, నా మాట వీరు. మొదటిది ఎలాగ వినాలి? ఏమిటి మొదటిది? మీరు పుట్టినప్పటి నుండి. ఇదేనండి మన అమ్మా నాన్న కూడా మనం ఎలాంటి వారమైనా పుట్టినప్పటి నుండి వాళ్ళు చచ్చిపోయే వరకు మనల్ని భరిస్తారు కదా. వాడు అన్నం పెట్టడా అన్న తర్వాత సంగతి. ఈరోజు పెట్టేవాళ్ళు తక్కువయ్యారు, పెట్టించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. 30 సంవత్సరాలు వచ్చి నీకు అమ్మ అన్నం పెట్టాలి. అర్థం ఏంటి? అమ్మా నాన్నే కూరగాయలు అన్నీ కొనుక్కొచ్చి నీకు అన్నీ ఇస్తూ ఉండాలి. 30 సంవత్సరాలకు కూడా, పెళ్ళైన తర్వాత కూడా. మా అబ్బాయి అండి, అయితే వాడికి పెళ్లి చేసావు, వాడు బతుకోని బతకని. లేదండి, చెడగొట్టి సగానికి సగం తల్లిదండ్రులే పిల్లల్ని, సగానికి సగం. ఈ రోజుల్లో మా తాతగారైతే ఇంకెందుకులేండి అవన్నీ. ఈ రోజుల్లో మా అమ్మ వస్తే ఇంటికి లోపలికి వెళ్ళిపో. మా అమ్మ అంటే ఆయన కూతురు, నన్ను కొడుతున్నాడు అనుక ఆయన వచ్చి, నువ్వు వెళ్ళిపో, నీ దగ్గరికి రా మాకు. ఈరోజు కొట్ట మాకు, టీచర్ గారు మా అబ్బాయిని కొట్టొద్దండి. దెబ్బ పడకుండా దారిలోకి ఎవడూ రాడు. ఈ రోజుల్లో పిల్లలను సగానికి సగం మనం పాడు చేస్తూ ఉన్నాం. సగానికి సగం వారు నడవవలసిన మార్గములో, వారు వెళ్ళవలసిన మార్గములో వెళ్ళనీయకుండా నీవు బ్రతుకున్నంత కాలం సరే, నువ్వు చచ్చిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి? నువ్వు చచ్చిపోయిన తర్వాత వాడు ఎలాగ బ్రతకాలి? నీ రిటైర్మెంట్ అయిన తర్వాత వాడి జీవితం ఏంటి? ఎలాగ మనం ఆలోచిస్తున్నాం? వాడి బ్రతుకు, వాడి మానాన్ని వాడిని బ్రతకనిచ్చి, వాడి డబ్బులు సంపాదించి, వాడి కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రులుగా నీవు నేను ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం ప్రియా. అందుకే మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్ము భరించి తిని, మీకు జన్మనిచ్చినప్పటి నుండి మోసి తిని. నేను మీకు దేవుడను. తర్వాత వచ్చిన మీ తల నెరిసిన దాకా నేను మిమ్ము. ఇదే మనం చేస్తున్నాం, పిల్లలకి ఇదే చేస్తున్నాం. దేవుడు మనల్ని మోసినట్లుగా మనము మోస్తున్నాం, తప్పులేదు. పిల్లలను వదిలివేయమంటలేదు ఎవరు కూడా. కాకపోతే వాడి మార్గములో నడుచుటకు నీవు వారికి సహాయపడే తల్లిగా తండ్రిగా ఉన్నావా? ఆ కుటుంబాన్ని వాడే పోషించుకునే విధముగా తల్లిగా తండ్రిగా నీవు ఉన్నావా? తర్వాత వచ్చినవమ్మా, నేను మిమ్ము సృజించి తిని మిమ్ము భరింతును, రక్షింతును కన్నాం. కాబట్టి దేవుడు అంటున్న మాట ఈ రోజుల్లో మనం చేస్తూ ఉన్నాం. కన్నాం కదా ఫాదర్, ఏం చేస్తాం? పోయేదాకా వాడిని మొయ్యక తప్పదు కదా. వాడు కుంటోడో గుడ్డోడు అవుతోడైతే తప్పక నువ్వు సాయం చేయ, తప్పులేదు. దేవుడు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు అన్ని ఇచ్చాడుగా. నీకేమైనా తక్కువ చేశాడు? ఇందులో ఏమీ తక్కువ చేయలా, అన్ని ఎక్కువే. బలానికి బలం ఉండిద్ది, లావుకు లావు ఉంటావు నా మాదిరిగా. మరి ఏం చేస్తున్నాం? ఎలాగ పిల్లలని వాళ్ళ జీవితంలో వాళ్ళని పైకి వచ్చే విధముగా నీవు నేను సహాయపడాలే. కానీ పర్వాలేదు, మా అబ్బాయి చేతులు నాకు కందిపోతున్నాయండి. కందిపోతే తప్పేంటి? తప్పేమీ లేదు కదా. ఇప్పుడు మగవాడి చేతులు కందిపోయి రాటు తేలితేనే వాడు పని చేస్తున్నాడని అర్థం. సున్నితంగా మా మాదిరిగా ఉంటే దేనికి ఉపయోగం? ముట్టుకుంటే ఎర్రగైపోతాయి మా అబ్బాయి చేతులే. అది కాదమ్మా కావలసింది.
మనము చేయవలసినది దేవుని వలె, దేవుని మాదిరిగా పిల్లలను పెంచుతూ వారికి చక్కని జీవితాన్ని ఇవ్వాలి. ఈ రోజున మనము వింటున్న వాక్యాలు ఇంకా ఏమిటి ఆ కరుకు తాగులు? మనం గమనిస్తే ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ అన్ని సమయములయందును ఈ సమయమందును మరణించినను ఉపయోగించి క్రీస్తునకు గౌరవము కలిగించెదను. క్రీస్తు కోసం నేను జీవిస్తాను, క్రీస్తు కోసం నా సర్వస్వాన్ని ధారపోస్తాను అంటే దాని అర్థం బైబిల్ పట్టుకొని తిరగమని కాదు. నీవు జీవించే విధానములో, నీవు అనుసరించే జీవితములో క్రీస్తు ప్రభువు లాంటి సాక్షిగా, మంచి మనసు గలవాడిగా నీ నడవడిక, నీ నడక అన్ని చక్కగా ఉండాలని ఆయన. అదే తర్వాత వచ్చినము నా మటుకు జీవించటమే క్రీస్తు, మరణించటమే లాభము. మంచి పనులు చేయాలంటే దేవునితో సహవాసము చేసే వారికే ఇది సాధ్యము. కానీ తర్వాత వచ్చిన ఒక్కసారి చూస్తే చాలమ్మా 3వ అధ్యాయంలోనికి వెళదాం. అదే పుస్తకములో 3వ అధ్యాయములో 16వ వచనం నుండి చదువుకుంటూ 19వ వచనం ఒకసారి చూద్దాం. 19వ వచనం వారికి దేహవాంఛలే దైవము, సిగ్గుపడదగిన విషయముల యందు గర్వింతురు, లౌకిక విషయముల పైననే మనం ఆలోచించేదంతా ఈ రోజు ఈ క్షణం నా కడుపులకు ఏమి కావాలి, ఈ క్షణంలో నేను గుడికి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏమి తినాలి, ఏమి త్రాగాలనే కానీ నా వాంఛ, నాది ఇంకా లోతుగా, ఇంకా ఎక్కువగా పరిణితి చెందిన వాడిగా నా జీవితము ఉన్నదా? అదే అధ్యాయములో 20వ వచనం ఒక్కసారి చూద్దాం. మనము పరలోక పౌరులము, ఎదురు చూస్తూ ఉన్న మందికి ఒక పాట ఉంది, ఇదివరకు ఒకసారి పాడినట్టున్నాను, ఈరోజు గొంతు లేదు. అది పైనున్న పరలోకం నాన్న దేశము, మనము పరలోక పౌరులమని ఒక పాట ఉంటుంది. నాది నాదంటూ, నాకు ఎదురే లేదంటూ అత్యాశకు పోవద్దు, పేదోళ్ళ నోళ్ళు కొట్టద్దు కదా. అలా ఇంకొకటి ఉందండి, చక్కగా ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మావోడు అదే కదా, కులము కొలిమిలో, ధనము సుడిగుండములో కాలిపోవటమే మనకు తెలుసు కదా అమ్మా. అందుకే మనకు పరలోకానికి చెందిన వారిలో పరలోకంలో ఏ కులము లేదు, ఏ పరివారము మన వెంట రాదు. మన డబ్బులు కానీ మా ఓళ్ళు, నీ ఓడు ఎవడు నీ వెనక రాడు. నీ ఓడు వచ్చేది నీవు సంపాదించిన కీర్తి, నీవు సంపాదించిన మంచితనమే నీ ఓడు నీకు చివరికి. నా ఓడంటే ఎవడు లేడు, తినటానికి వచ్చేవాడు నా ఓడు. కావున మనందరం వీటి నుండి ఎప్పుడైతే ఓ సోదరా, ఓ సోదరి, పరమార్థము తెలుసుకో, పరలోకము చేరుకో అని మనందరం చక్కగా పాడతాం. అది నోటి వరకే, నోట్లో నుంచి ఇక్కడ దాకా కూడా వెళ్ళదు. అది గుండెలోకి వెళ్ళదో, ఇందులోకి వెళ్ళదో. ఇందులో ఎప్పుడు మావోడే, ఎప్పుడు బాగుపడతాం ఇందులో నుంచి బయటకు వచ్చి, అప్పుడు అందరం మనవాళ్ళమే, అందరూ మనవాళ్ళమే. మా పోయి మన వస్తేనే కదా. ఒకసారి చెప్పినట్లున్నాను, నా నుంచి మా వరకు వెళ్ళటానికి, మా నుంచి మన దగ్గరికి వెళ్ళటానికి ఈ జీవితమే సరిపోదు. ఎప్పుడు నా తర్వాత మన అనేది
ఎక్కడో ఒకడు కనపడతాడు. కావున నా నుంచి మా వరకు, మా నుంచి మన వరకు మనము జీవించగలిగినప్పుడు మనము పరలోక పౌరులము. అప్పుడు మన కరుకు తావులు, మన లోయలు, మనం అన్నీ కూడా, కొండలన్నీ కూడా పోర్చబడతాయి. ఈ రోజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా గమనిస్తే మనము ఎంతమందిమి అన్నది కాదు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం ఒక చిన్న ఉదాహరణను చూద్దాం బైబిల్ నుంచి. 7వ అధ్యాయములో 3వ వచనం. అక్కడ అంటండి 30,000 మంది సైనికులు ఉన్నారంట. 30,000 మంది సైనికుల్లో భయపడేవారు కానీ ఇంకొకరు ఎవరైనా ఉంటే ఏమని చెప్పారంటే వెళ్ళిపోమంటే ఎంతమంది వెళ్ళిపోయారు? ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఆయన? వాక్యం చదువుదాం. అమ్మా ఏమని చెబుతున్నది వాక్యము? ఎలాగ నీళ్లు తాగాలి? దేవుడు చెప్పిన 10,000 మంది ఎంతమంది వెళ్ళిపోయారు? 700 మందిని పంపించేశారు. 700 మంది. ఎంతమంది మిగిలారు? 300 మంది మాత్రమే మిగిలారు. ఈ 300 మందితోనే ఆయన యుద్ధానికి వెళ్ళారు. ఎందుకు? తర్వాత వాక్యం చదువుదాం. పంపివేసెను. చాలమ్మా, ఇంకా చాలా ఉంది చదువుకుంటూ వెళితే. ఎందుకు చెబుతున్నారంటే ఆయన అంటున్నారు, నేను గనక ఎక్కువ మందితో యుద్ధానికి పంపిస్తే మీరేమంటారు? మా బలముతోనే మేం గెలిచాం, మా దేవుడు మాకేం చేశాడు? మనం అదే కదా, 2 రాళ్ళు 4 రాళ్ళు కిడ్నీల్లో వెనకేసుకుంటే చాలు, మనకు మించినోళ్ళు లేడు. 4 రాళ్ళు బ్యాంకులో ఉంటే మనకు మనం అదే కనుక దేవునితో జత కలిస్తే పోయిన వారం చెప్పినట్లుగా నీ జీవితము మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ పరిణితి మారుతుంది. దేవుని వల్ల మేము విజయం సాధించామని చెప్పాలి కానీ మా శక్తితో మా బలముతో కాదు. మరి నీవు నేను ప్రతిదానికి నాదండి, మాదండి, మేమండి, ఇవన్నీ ఎవడిచ్చాడండి? మాది మనది ఇవన్నీ మన నోట్లో నుంచి రాదు. మన నోట్లో నుంచి దేవుడు నాకు ఇది చేశాడు అని ధైర్యంగా 10 మందిలో చెప్పగలిగే ధైర్యం మనకు లేదు. మేము కష్టపడ్డామండి, మా ఆయన తెలివితేటలతో సంపాదించాడండి. ఈ తెలివి ఎవడిచ్చాడు? నీ కొడుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవడిచ్చాడు? అందుకే ఆదివారం గుడికి కూడా తీసుకురాని తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో. మా అబ్బాయి ట్యూషన్ పోతుంది, ఆదివారం కూడా ట్యూషన్ పోతుందా?
గుడికి రానంతగా గుడికి వస్తే ఆ గంట కూడా వేస్ట్లే అవుతుందంట కొంతమందికి. గుడికి తీసుకొస్తే ఆ గంట వేస్ట్ అంటండి. అలా రాని కుటుంబాలు ఏనాడు నీ దగ్గర డబ్బులు కోట్లు ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, కార్లు బస్సులు అన్నీ ఉండొచ్చు, ఏనాడు ఆ కుటుంబం బాగుపడదు. నేను ఇక్కడ నుంచి చెప్తూ ఉన్నా, పిల్లలను గుడికి నేర్పించని ఏ కుటుంబము బాగుపడదు. దేవుని గురించి ఈ గుడే కాదు, ఎక్కడైనా సరే, ఏ మతమైనా సరే, ఎక్కడైనా సరే, అంటే మన ఏదో నా గుడికో ఈ గుడికో అనే కాదు, దేవుని గురించి భయభక్తులు నేర్పని ఏ తల్లిదండ్రుల కుటుంబము బాగుపడదు. దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇయ్యని ఎడల నీ జీవితము బాగుపడదు. దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి చూడు ఒక్కసారి. నీ దేవునికి నీ జీవితంలో ప్రథమమైన మార్గమును ఇచ్చి చూడు. ఏమి జరుగుతుందో దేవుడే నీ కుటుంబానికి తెలియజేస్తాడు. దేవుడు నీ కుటుంబానికి అండగా నిలబడతాడు. దేవుడు నీ కుటుంబానికి ఆదరువుగా నిలబడతాడు. దేవుడు నీ కుటుంబము తరపున యుద్ధము చేస్తాడు. మొదటి రాసుల గ్రంథంలో 2వ రాసుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. 2వ రాసుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. చూడండి, అతనికి ఒక సమస్య లాంటి ఉత్తరం వచ్చింది. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ఉత్తరాన్ని తీసుకొని దేవుని సమక్షమున ఆ ఉత్తరమును ఉంచి ప్రార్థించాడు. నీ కుటుంబము గురించి, నీ బిడ్డల గురించి దేవుని చెంతకు వచ్చి ప్రార్థించే తల్లిగా తండ్రిగా నీ ఉన్నావా? నీ బిడ్డలను తీసుకొని వచ్చి ప్రభు ముందు ఉంచి, ఇదిగో వీడయ్యా హన్నావలి మనం మొదటి సమూయేలు గ్రంథంలో చదువుతూ ఉంటాం. హన్నా గురించి సమూయేలు తల్లి ఏం చేస్తూ ఉంది? తన ప్రథమ సంతానమును ఆయన ముందు ఉంచి ప్రార్థిస్తూ ఉంది. సంతానము కోసం ప్రార్థించిన తరువాత ఆ బిడ్డను దేవునికి ఇస్తూ ఉంది, దేవుని సాన్నిధ్యంలో ఉంచుతూ ఉంది, దేవుని యొక్క ప్రణాళికలు ఆ బిడ్డ పెరగాలని ప్రార్థిస్తూ ఉంది. మరి నీవు నీ బిడ్డల కోసం ప్రార్థించే తల్లిగా తండ్రిగా ఉన్నావా? కరుకు తావులు అనగా స్వార్థం అనే కరుకు తావు, ఎత్తు పల్లాలు అనగా గర్వం, అహంభావం అనే ఎత్తు పల్లాలు చదును చేసుకొని దేవుని దగ్గర వినయవంతురాలుగా మారే తల్లిదండ్రులుగా భక్తులుగా మనము ఉన్నామా? ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ఉత్తరాన్ని తీసుకొని ప్రభువు యొక్క మందిరములోనికి వెళ్ళి ప్రార్థించాడు. దేవుడు నీకు ఇచ్చిన సంకట పరిస్థితులలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించే తల్లిగా కరుకు తావు లాంటి సమస్యలు, గర్వము లాంటి ఎత్తు పల్లాలు లాంటి మెట్ట పల్లాలు లాంటి సమస్యలు నీకు ఎదురైనప్పుడు ఎవరి వద్దకు నీవు పరిగెడుతున్నావు? ఎవరి దగ్గర నీ కుటుంబాన్ని ఉంచి ప్రార్థిస్తున్నావు? హన్నా వలె దేవుని సాన్నిధ్యంలో ఉండి ప్రార్థిస్తున్నావా? రూతు వలె దేవుని సాధ్యంలో ఉండి ప్రార్థిస్తున్నావా? ఎస్తేరు వలె దేవుని సాన్నిధ్యంలో, యూదీతు వలె దేవుని సాన్నిధ్యంలో ఉండి నీ కుటుంబ పరిస్థితిని నీవు ఉంచుకొని ప్రార్థిస్తున్నావా? తోబీతు గ్రంథములో సారా తోబియాసుడి వలె నీవు నీ కుటుంబము దేవుని చెంతకు వచ్చి ఆ కష్టాలలో, ఆ బాధలలో ప్రభు దగ్గర నీవు ప్రార్థించే తల్లిదండ్రులుగా నేను ఉన్నామా? ఏ కాడికి మనం మాకు అది ఉందలే పాత, అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళతాం అని మనం అనుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఇదిగో బైబిల్ గ్రంథంలో గమనిస్తే దాదాపుగా 70 సార్లు కంటే ఎక్కువగా పశ్చాత్తాపము గురించి ఉన్నది. మరి నీవు పశ్చాత్తాపడి నడిచే బిడ్డగా నీవు ఉన్నావా? ఈ రోజున పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరకు వచ్చే బిడ్డగా నీవున్నావా? మలాకీ గ్రంథములు 3వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు గమనించినప్పుడు ఆయన వేంచేయు దినము భరించగలవాడెవడు? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబడగలవాడెవడు? ఆయనకు ఎదురీతుట నిలుచుట ఎవరికి సాధ్యపడుతుంది? ఒకసారి చదువుదాం ఆ వాక్యాలను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయములో 2వ వచనము నుండి.
ఆ ఆ సంభవించినప్పుడు భరించగలవాడెవడు, నిలబడగలవాడెవడు, సబ్బు వంటి వాడు, కంసాలి యొక్క అగ్ని వంటి వాడు, మనందరికీ తీర్పు చెప్పును. మనలో దాగి ఉన్నటువంటి మలినాలను ఆయన మనకు తేట తెల్లంగా తెలియజేస్తాడు. ఆయన రాకమునిపే నీలో ఉన్న మలినాలను ఆయన మలినమనే గర్వం, మలినమనే ఆ యొక్క శత్రుత్వం, అసూయ, పగ, ప్రతీకారం, ద్వేష అనే మలినాలను నీవు తీసివేసుకొని పుటము వేసుకొని వాక్యములో పుటము వేసుకొని నిన్ను నీవు శుద్ధిని చేసుకొని బిడ్డగా ఈ రోజున నీవు నిలబడగలవా? ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి గమనిద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూద్దాం. మన జీవితంలో కొండలు పర్వతాలు ఏమిటి? సమము కావాలి. ఏమిటి అవి? సారి చూస్తే అమ్మా, పొగరబోతుతనము, కావున గర్వము, అహంకారం అనే కొండ పతనము కావాలి నీలో ఉంటే. అది మన నాశనానికి తీసుకుని వెళుతుంది. నీవు నశించబడకుండా దేవుని బిడ్డగా ఉండాలంటే యోహాను చెప్పినట్లు కరుకు తావులు లాంటి గర్వం, అహంభావం మనలో ఉంటే తీసివేయబడాలి. ఇక రెండవదిగా మొదటి యోహాను లేఖ 3వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూద్దాం. అవును, హత్య చేయటం అనే ఆ యొక్క కొండ లేక లోయలు లాంటి ఆలోచన, అంటే పనికిరాని ఆలోచనలను మనము బయటపడాలి, ఎక్కబడాలి. కావున హంతకి తర్వాత వచ్చినవమ్మా, నీవు నిత్య జీవము కావాలి అంటే హత్య చేసే ఆలోచన లాంటి మనస్సు మన నుండి తీసివేయబడాలి. తర్వాత వచ్చిన గమనిస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం ఒక్కసారి చూద్దాం. శత్రుత్వము నుండి బయటకు రావాలి. శాంతి ధనము వలన ఆయురారోగ్యములు వచ్చును, ఎముకలను ఎముకలలో పుట్టిన పుళ్ళు వంటిది. అసూయ, వాడు బాగుపడితే సమస్య. ఈ రోజుల్లో ఇంకొకటి, వాడు 1,00,000 రూపాయలు పెట్టి చేశాడు, నేను 3 లక్షలు పెట్టి చేయాలి. మనకి నీ దగ్గరుంటే చెయ్యి, అప్పుతోటి ఎందుకు? అప్పుతోటి పాపం గడుపుకోవటం ఎందుకు? ఈ రోజుల్లో అప్పులు ఎక్కువ, డాంబికాలకు వెళతాం, ఉన్న దాంతో తృప్తి లేదు. మన దగ్గర 10,000 ఉన్నాయి, 10,000కు తగ్గట్టుగానే చేసుకో. నువ్వు పిలవలేదంటే ఆడని ఫీల్ అవుతాడు. అవునే, నువ్వెందుకు ఫీల్ అవుతావు? వాళ్ళు అనుకుంటారండి పిలవకపోతే. అందుకేనండి 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి చేస్తున్నా. నీ దగ్గర 1,00,000 రూపాయలు నుండి 10,000 తగ్గితే అప్పు తీసుకురా, తప్పులేదు. ఉన్న 10,000కి 1,00,000 రూపాయలు అప్పు తెస్తే ఎప్పుడు తీర్చాలా? అంత అవసరమా? మా అన్నయ్య 2 లక్షలు పెట్టి చేశాడు, నేను 5 లక్షలు పెట్టి చేయకపోతే ఎలాగా? ఆడుకుంది చేసుకున్నాడు, నీకు లేదుగా. నీకు ఇచ్చింది 2 లక్షలేగా దేవుడు. దాంతో లేదండి, మా సంఘంలో పేరు అలాగండి, ఉన్న దాని తృప్తి లేదండి. అసలుకి లేని దానికోసం అరులు చాచటం ఈ రోజుల్లో. ముడ్డానికి ఇంత అప్పునిది ప్రతి ఒక్కడికి. పోయిన వారం చెప్పాను, గుండె మీద చేసుకుని తాగుబోతు మా ఇంట్లో లేడని చెప్పమంటే, అలాగనే మా ఇంట్లో అప్పు లేదని చెప్పగలిగేవాడు ఎవడండి ఈ రోజుల్లో? అప్పు లేదు, మేము ఉన్నదాంతో తృప్తిగా బతుకుతున్నామని లేదు. సాయంత్రం నెల చివరికి వచ్చాక 5,000 అప్పు చేయాల్సింది. అదేమంటే మాంసం ఆదివారం కొనుక్కోకపోతే అలాగా? మాంసం కోసం అప్పు చేసేవాళ్ళు ఉన్నారు. మాంసం కోసం అండి, తినటానికి అప్పు చేసేవాళ్ళు. ఏదో పిల్లగాడి ఫీజుకో, ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళటానికి అప్పు చేయటం అంటే నమ్ముతాం. ఆదివారం మటన్ కొనడానికి అప్పు చేసే వాళ్ళు ఉన్నారు. అవసరమా? రోజు మాంసం తినకపోతే చచ్చిపోతామా? మనకుంటే తినాలా. ఆయన ఏదో టూర్ వెళ్ళారంటే ఇల్లు వెళ్ళాలా. కొంతమంది ఉన్నారు, వాడు వెళ్ళాడండి మేము వెళ్ళొద్దు, వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాడు మా అమ్మాయి వెళ్ళొద్దు.
నీకు ఎక్కడుంది స్తోమత? నీకు ఈ టీచర్లు స్కూల్లో కూడా తెచ్చుకోండి రా వీళ్ళు బలవంతం చేస్తారు. మళ్ళీ 10వ తరగతి వాళ్ళు ఎలాంటి రాతే మళ్ళీ ఇంకో సంవత్సరం ఛాన్స్ రాదంట. వాళ్ళ పాపం ఫీజు కట్టడానికే చస్తారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయటం, తీసుకొచ్చుకోవాలి. వీళ్ళు మమ్మీ మమ్మీ డాడీ, ఇక అమ్మా నాన్న పోయింది ఎప్పుడో. ఇంకా ఈజిప్ట్ మమ్మీలే మనందరం, లోపలంతా కుళ్ళు. ఈజిప్ట్ మమ్మీలు తెలుసు కదమ్మా, పిరమిడ్స్ ఏముంటాయి లోపల? కుళ్ళు కుతంత్రాలే. మన జీవితంలో కూడా అంతే ఈ రోజుల్లో. అందుకే ఇదిగో అని అంటూ ఉన్నది, ఎముకలలో కుళ్ళు విధముగా, ఎముకలలో కుళ్ళిపోయినట్టే క్యాన్సర్ అన్నమాట. ఇదొకటి క్యాన్సర్. ఒక భాగానికి పోతే అక్కడ ఆగదు కదా, ఇంకో భాగానికి వెళ్ళింది. లివర్కి వస్తే ఇంకొక దానికి. అలాగనే వాడికి వస్తే మనకు రావాలి. అది వాడు బాగుపడితే మనకాలు జరగాలి, వాడికైతే మనకి జరగాల. అది కుళ్ళులాగా వ్యాపిస్తూ ఉంది కుటుంబాలకి నుంచి కుటుంబానికి, కుటుంబాన్ని నుంచి కుటుంబానికి. ఇది ఇంటి కోసం అప్పు చేసామంటే అర్థం అమ్మాయి. కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం కొంచెం తగ్గి లేదు, జల్సాలకు అప్పు చేసేవాళ్ళు. అవసరమా? అవసరమా? ఎవరు తీర్చాలి తర్వాత? ఎలాగ తీర్చాలి తర్వాత? అది ఆలోచించాం. ఈ క్షణం నా కడుపు నిండితే చాలు, సాయంత్రానికి బాత్రూమ్కి వెళ్ళాలిగా. పర్మనెంట్ గా కడుపులో ఉండేదా తిన్నది ఏదైనా? నువ్వు ఏం తిన్నా తెల్లారి లెగవాల్సిందే బయటికి. ఏం తిన్నా అక్కడ ఉండదుగా. మన అలాంటప్పుడు దానికోసం ఎందుకు అంత శ్రమ పడటం? తృప్తిగా ఉన్నదానితో ఆ పచ్చడి మెతుకు తిని వెళ్ళొచ్చుగా. అస్సలకే మనకు అది అమ్మో వాడు తిన్నాడు నేను తినాలా, అంతా పక్కోడితోటి. ఈ రోజుల్లో అంతా కంపారిజనే. వాళ్ళకి అలాగుంది మాకలా, వాళ్ళకి అలాగుంది మాకలా. అంతేగాని నాకున్నది దేవుడిది, నేను ఇంకా కష్టపడి పైకి వస్తాను అన్న ఆలోచనలో మనం బ్రతికితే ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అందుకే ఒక ఆయన చెప్తాడు, బియ్యం 3 రకాలంట. బియ్యంని పసుపు లోపల కలిపితే అక్షింతలు అవుతాయి, ఆశీర్వదించబడటానికి. అదే బియ్యాన్ని బెల్లంతో కలిపితే పాయసం చేసుకోవచ్చు. అదే బియ్యాన్ని బొగ్గుతో కలిపితే దేనికి వాడతారో తెలుసా? పక్కవాడి నాశనము చేయటానికి. అదేమంటారంటే వెనకటి రోజుల్లో చాతబడి కోసం. ఒకే బియ్యం పడిన స్థానమును బట్టి దాని విలువ మారుతుంది. అలాగనే నీవు దేవుని స్థానములో ఉన్నావా, లోక స్థానములో ఉన్నావా? ఏ స్థానములో నీ జీవితము మారుతుంది? ఎక్కడ నీవు ఎదుగుతున్నావు? ఇదే మంచినీరు, వర్షపు నీరు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యంగా మారుతుంది. సముద్రంలో పడితే ఉప్పు నీరుగా మారుతుంది. బురద నీటిలో పడితే మరి నీవు బురద నీటిలో పడేవాడిగా ఉన్నావా? సముద్రము నీరు ఆ యొక్క ముత్యపు చిప్పలాంటి దేవుని ఆలయములో పడి ఎదిగే బిడ్డగా మంచి ముత్యముగా నీ కుటుంబం మారే విధముగా నీ కుటుంబాన్ని తయారు చేసుకుంటున్నావా? ఈ రోజున ఆలోచించుకుందాం. ఈ 2వ ఆదివారం రోజున యేసు ప్రభు రాకడకు సిద్ధపడుతూ ఉండగా షాపింగ్కి వెళ్తాం, తప్పులేదు. బట్టలు కొనుక్కోవటంలో ఎవరు తప్పులేదు. ఫాదర్ గారు కూడా కొనుక్కున్నారు. వైజాగ్లో ఇంకా బట్టలు రాలి, అంతే తేడా. 3 సంవత్సరాలకు ఒకసారి నేను బట్టలు కొనేది. మొదటి నుంచి 3 సంవత్సరాలకు ఒక్కసారే. 3 సంవత్సరాల క్రితం వైజాగ్ వెళ్ళి కొన్నాను, మొన్న వెళ్ళాను కొనుక్కున్నాను. ఒకే జత చాలు. మళ్ళీ మనం పుట్టినరోజుకో జత, మిట్టినరోజుకో జత, వాడు పోతే ఒక జత, ఈడిపోతే ఒక జత, వాడు పిలిస్తే ఒక జత. సగం డబ్బులు వాడి కోసం తగలాడుతున్నాం, మన కోసం కాదు, పక్కాడి కోసం. వాడి కోసం అంటే వాట్సాప్లో ఆల్రెడీ డ్రెస్ చూసేస్తారు, చూసేస్తే వేసుకోకూడదా? గమనిద్దాం, కొనుక్కోవటంలో తప్పులేదు. ఇంకా క్రిస్మస్ అనగానే 1,00,000 ఎక్స్పెన్సెస్ మనందరికీ, లేనిపోని ఎక్స్పెన్సెస్. అంత అవసరమా? నీకున్న దాన్ని బట్టి దేవుడికి ఇచ్చిన దాన్ని తృప్తిగా బ్రతికితే చాలు కదా. మరి ఈ రోజున క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నది, నీ హృదయాన్ని శుభ్రపరచుకుంటూ ఉన్నావా?
నీ హృదయంలో నాకు స్థానం ఇస్తూ ఉన్నావా? అందుకే ఇంకొక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. అసూయ, పగ, ద్వేషం, కోపం వినాశకరాలు. ఇలాంటివి లోయలు లాంటివి, ఎత్తు పల్లాల లాంటి వీటిని పూడ్చి వాడి స్థానంలో శాంతి, సమాధానము, ఆనందము, దయ, నిగ్రహము లాంటివి మనము అలవరుచుకోవాలి. అదే మనము గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలోనికి వెళదాం. ఒకసారి గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయములో ఒకసారి గమనిస్తే ఆత్మ ఫలాలు, శరీర ఫలాలు ఉన్నాయి కదమ్మా అక్కడ. ఇందులో ఒకసారి చూస్తే గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయములో 19వ వచనము నుండేమో శరీర కార్యములు, 22వ వచనములో ఆత్మ ఫలములు ఉన్నాయి. మరి నీవు శరీర కార్యాలు ఎదగాలనుకుంటున్నావా? దేవుని యొక్క ఆత్మ కార్యాలలో ఎదగాలనుకుంటున్నావా? శరీర కార్యాల వలన నీలో గర్వం, అహంభావాలు ఎదుగుతూ ఉంటాయి. కొండల మాదిరిగా పెరిగిపోతూ ఉంటాయి. తెప్పలుగా ఎదుగుతూ ఉంటాయి. తామర తంపరలుగా పెరుగుతుంటాయి. కానీ మంచితనము, ఆనందము, ప్రేమ, దయ, శాంతి, సహనం అనే ఆత్మ ఫలాలు నీలో ఉంటే క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన శరీరమునకు సిలువ వేసిరి అన్న 23వ వచనములో, మరి 24వ వచనములో చదువుతున్నాం. అదే కదమ్మా. చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన శరీరమును సిలువ వేసిరి. కావున మనము ఆత్మను అనుసరించి క్రమముగా, సక్రమముగా జీవింతుము. మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరము కోపపడరాదు, అసూయగ్రస్తులు కారాదు. ఇవి మనలో బయటికి వెళ్ళాం. కోపం సాధ్యమే, కోపట్టంలో తప్పులేదు. కానీ ఆ కోపము నిన్ను నాశనానికి అసూయ అనేది మనకు ఉండకూడదు. అసూయ అంటే తెలుసుగా, వాడుకుంది నాకు లేదు, వాడికి అది వచ్చింది. పిల్లలకు అసూయ మనమే పెంచుతాం. అరే ఆ అమ్మాయికి ఫస్ట్ వచ్చిందంట, నీకెందుకు రాలేదురా? అరే ఆ అబ్బాయికి ఫస్ట్ వచ్చిందంట. ఒకసారి ఎవరో అంటే మా తాతయ్య గారు ఒక మాట చెప్పాడు, వస్తే రానివయా, వీడి తెలివి ఇంతే, నాకు మనవడికి వచ్చింది, నాకు చాలు. వాడేమి దొంగతనం చేసి సంపాదించలేదుగా, కాపీ కొట్టి రాయలేదుగా, వాడికున్న జ్ఞానంతో వాడు రాశాడు. నా మనవడి తెలివింతే. ఒకసారి మా దగ్గర ఓ పరీక్ష పెట్టారు 7th క్లాస్లో. అప్పుడు పబ్లిక్ పరీక్షలు ఉండేవి కంపల్సరీగా. మా అత్తయ్య ఎగ్జామినర్ అంటే ఆవిడ వెళ్ళి దిద్దేది. మా తాతయ్య అన్నాడు, నా అమ్మమ్మ వాళ్ళు నీ నెంబర్ ఇచ్చారా అన్నారు. మనం నెంబర్ ఇచ్చేసాం. దిద్దేది ఆవిడ గారు, అత్తగారు కదా. అయితే తప్పేం జరిగింది, మనం ఇచ్చింది ఒక నెంబర్ అయితే లాస్ట్ నెంబర్ మార్చేసి ఎవరో ఇచ్చారు. తర్వాత వచ్చి చూస్తే నేను పాస్ అయ్యాను చక్కగా. అన్నిట్లో 40 మార్కులు 50 మార్కులతోటి పాస్ అయ్యాం. 30 ఏం కాదులే, 40-50 మధ్యలోనే వచ్చినాయి. అంటే మనం ఓకే, సొంతగా చదివి పాస్ అవ్వగలడు, కొద్దిగా బుర్ర ఉంది. తర్వాత ఈ నెంబర్ ఏంటంటే నిద్రలో అడిగారు. నా నెంబర్ చెబితే వాళ్ళు చూసుకున్న నెంబరు నా నెంబర్ తేడా ఉంది. ఇప్పుడు అనిపించింది, పర్వాలేదు, వీడి గురించి ఎవరిని అడగనవసరంలా, వీడి చదువులో పాస్ అవుతాడు, ఎవడి సహాయం వీడికి అవసరం లేదు. అలాగని మన బిడ్డలకు నేర్పవలసినది సహాయముతో కాదు, స్వశక్తితో నీ బిడ్డలను పైకి రమ్మని. అంతేకాని అరే ఇది రాసుకొని వెళ్ళు, అది రాసుకొని వెళ్ళు, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, టీచర్లే చెబుతారు, ఈ క్వశ్చనే చదువుకోండి రా, ఇండైరెక్ట్ గా. ఆ రోజుల్లో మనకు చెప్పారా, ఆ క్వశ్చనే చదువుకోండి, అన్ని చదువుకొని వెళ్ళాలా. ఈ క్వశ్చన్లో, ఈ పాఠంలో ఈ 4 చదువుకోండి అబ్బాయి, ఆ పాఠంలో ఆ 4 చదువుకోండి అమ్మాయి, అంతే. కరెక్ట్ గా అయ్యే వస్తాయి. మా అబ్బాయికి 90. ఉపయోగం ఏముంది? ఇండైరెక్ట్ గా కాపీ కొట్టించినట్టేగా. ఇది కాదు మనం నేర్పవలసినది. నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా నేర్పాలి. అది మన బిడ్డలకు. అందుకే మన వాళ్ళు ఇంటర్లో 90% వచ్చినా, ఇంకెందులో 90% వచ్చినా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళమన్నాడు. ఒక్కడికి రా చెప్పడం, ఒక్కడికి రా టీచింగ్ చేయటం. ఈ రోజుల్లో నేను టీచర్ గారిని అవమానించట్లేదు, సారీ. ప్రస్తుత రోజుల్లో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడు. బీఈడీలు చదువుతాం. ఒకప్పుడు బీఈడీ 1 సంవత్సరమే,
కానీ బాగా చదువుకునేవాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమీ లేదు, అన్నీ కాపీలే. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను దేవుని దగ్గర ఉండగా సుంకరిలా మారే తత్వం, తప్పిపోయిన కుమారుడిలాగా నిన్ను నీవు మలచుకునే తత్వం నీలో ఉన్నదా? సుంకర్ ఏం చేశాడు? అయ్యా, ఈ పాపిని కరుణించు అని అడిగాడు. తప్పిపోయిన కుమారుడు, తండ్రికి ద్రోహము చేశాను, నన్ను మన్నించు అని అడిగాడు. మరి అలాగనే పేతురు గారి వలె చేసిన అబద్ధానికి కన్నీరు కార్చాడు. మరి నీవు నేను కూడా ఈ రోజు వరకు నీవు నేను చేసిన తప్పిదాలకు కన్నీరు కార్చి క్షమాపణ పొందే బిడ్డలుగా, తప్పిపోయిన కుమారుడి వలె తండ్రి సాన్నిధ్యానికి వచ్చిన బిడ్డలుగా, సుంకరి వలె తల ఎత్తలేని స్థితిలో ఉండి రొమ్ము బాదుకొనుచు, దేవుడా ఈ పాపిని క్షమించు, నీవు నాలో జన్మించు అనే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా? పిల్లలకు నేర్పవలసినది ఇవి, మనము నేర్చుకోవలసినవి ఇవి. కావున ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో ధ్యానిస్తూ ఉన్న నీవు మనలో ఉన్నటువంటి కొండలు లాంటి, లోయలు లాంటి, ఎత్తు పల్లాలు లాంటి, కదుకు తావులు లాంటి ఆలోచనల నుండి బయటకు వచ్చి దేవుని యొక్క శాంతి, నిగ్రహము, సమాధానం అనే చక్కని నునుపు తావులుగా మార్చబడాలని మనందరం ఈ దివ్య బలిలో ఆ ప్రభువుని మనసా వాచా కర్మణ ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం.